శ్రీ దుర్ముఖనామ సంవత్సరము రాశి ఫలాల కార్యక్రమంలో తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ సంవత్సరంలో గోచార ఫలములు. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాలు కలిపి తులారాశికి చెందుతారు. వీరికి ఆదాయం 11, ఖర్చు 14గా ఉండబోతుంది. రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి అనగా తులారాశి వారికి ఈ సంవత్సరము గురుడు 11 ఆగస్టు 2016 వరకు లాభస్థానమైనటువంటి సింహరాశి యందు, తదుపరి వ్యయస్థానమైనటువంటి కన్యారాశి యందు సంచరించును. శని 26 జనవరి 2017 వరకు ద్వితీయ స్థానమైనటువంటి వృశ్చిక రాశి యందు, అటు పిమ్మట సంవత్సరం అంతయు కూడా తృతీయ రాశి అయినటువంటి ధనుస్సునందు సంచరించును. ఈ సంవత్సరం అంతయు కూడా రాహువు లాభస్థానమైనటువంటి సింహరాశి యందు, కేతువు పంచమ స్థానమైనటువంటి కుంభరాశి యందు సంచరించును. 17 జూన్ 2016 నుండి 12 జూలై 2016 వరకు కూడా కుజుడు జన్మరాశి అయినటువంటి తులారాశి యందు సంచరించును. ఇక ఈ రాశి వారికి ఈ సంవత్సరము శుభాశుభ ఫలితములు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనగా కొన్ని మంచి ఫలితములు, మరికొన్ని చెడు ఫలితములు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. సంపాదనకు మించినటువంటి ఖర్చులు అధికంగా ఉండటం వలన అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడేందుకు సూచనలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో సరైనటువంటి శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది ఈ తులారాశి వారు. ఇక శుభకార్యక్రమాదుల నిర్వహణ కొరకు బంధువులు, స్నేహితుల యొక్క సహాయ సహకారాదులు తీసుకోవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కుటుంబమునందు పరిష్కారం కానటువంటి సమస్యలు కొన్ని మానసికంగా ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఇక వ్యాపారములందు, వ్యవహారములందు ప్రతికూలత వలన ఆర్థిక సంబంధమైనటువంటి అభివృద్ధులు తగ్గిపోతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు బదిలీలు, పదోన్నతులు పొందేటటువంటి అవకాశాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రతలు ఏవైతే ఉంటాయో ఆ భద్రతలు తగ్గిపోతూ ఉంటాయి. ఉద్యోగ భద్రత అనేది ప్రైవేటు రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం ఒక పెద్ద సమస్యగా మారబోతూ ఉంటుంది. నైపుణ్యము, అలాగే శక్తి, ఓర్పు ఉన్నటువంటి వారికి ఈ సమస్యలు చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని అధిగమించగలుగుతారు. ఇక వేరువేరు రూపాలలో ఈ ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఓర్పు, సహనం, పట్టుదల కలిగినటువంటి వారు ఈ సంవత్సరం ఎక్కడైనా సరే నిలదొక్కుని మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. రైతులకు మొదటి పంట లాభదాయకంగా ఉంటుంది. వీరికి తెల్లని ధాన్యములు, ప్రత్తి, చెరకు, అలాగే అపరాల పంటలు అనుకూలిస్తూ ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. ఉన్నత విద్య కొరకై చేసేటటువంటి ప్రయత్నములు సఫలీకృతమవుతూ ఉంటాయి. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. వాటిని సద్వినియోగపరుచుకునేటటువంటి ప్రయత్నాలే వివేకమైనటువంటి లక్షణంగా కనిపిస్తుంది. ఇక కళాకారులకు, క్రీడారంగంలో ఉన్నటువంటి వారికి, రుణదాతలకు, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి గతంలో కంటే ప్రస్తుతం కొంత తగినటువంటి ప్రోత్సాహకరంగా పరిస్థితులు తగ్గిపోతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పదవులలో మార్పులు, చేర్పులు కనిపిస్తూ ఉంటాయి. స్త్రీలకు తమపై విశ్వాసము కొంత పెరగటం వలన ధైర్యంగా ఎంతటి సమస్యనైనా సరే అవలీలగా అధిగమించి అనుకున్నటువంటి ఫలితములు సాధించుకోగలుగుతారు. అవివాహితులకు తగినటువంటి సంబంధముల వలన విశేషమైనటువంటి వివాహ బంధములు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రాశి వారికి కుజుడు, అలాగే కేతుగ్రహముల యొక్క అనుగ్రహం కొరకు
గణపతిని అలాగే సుబ్రహ్మణ్య స్వాములను ఆరాధించవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. పురుషులు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం, స్త్రీలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అనుకూలమైనటువంటి సంఖ్యలు 5, 7. ఈ రాశి వారు వజ్రమును ధరించడం మంచిది. ఇక నక్షత్రముల ప్రకారంగా చిత్తా నక్షత్రం వారికి పగడము, స్వాతి నక్షత్రముల వారికి గోమేధికము, అలాగే విశాఖ నక్షత్రముల వారికి కనకపుష్యరాగము ఈ సంవత్సరం యోగిస్తుంది. ఇవి ఈ దుర్ముఖినామ సంవత్సరంలో తులారాశి వారి యొక్క గోచార